అందరికీ నమస్కారం. మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ జ్ఞానగంగా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల మహాదేవులందరికీ కూడా నా ఆత్మ నమస్కారములు. అలాగే కుండలిని మహావిద్య యోగ సాధకులందరికీ కూడా నా ఆశీర్వాదం. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనములు. ఇప్పుడు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏమంటే, అందరూ మామూలుగా విన్నదే అన్నదే, ఇంకా కొత్తగా ఏమీ లేదు. అయినా కూడా ఒక్కసారి గుర్తు చేయాలి అందరికీ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో ఎంతోమంది ఎన్నో రకాల ఆలోచనలతో, ఎన్నో రకాల విద్యలతో వారికి నచ్చినట్లు వారు ప్రపంచంలో రాణిస్తున్నారు. చాలా గొప్ప విషయం. అందరికీ కూడా ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఆ కుటుంబం గురించి కుటుంబ సభ్యులు అందరూ ఎలా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇలాంటి వస్త్రధారణ చేయాలి, ఇలాంటి ఆహారమే తినాలి, ఇలాంటి మేకప్ వేసుకోవాలి, ఇలాంటి బండే మనం వాడాలి, ఇలాంటి ఇల్లే మనకు ఉండాలి, మన చుట్టూ పరిసరము ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఉండాలి అని అందరికీ కూడా ఆలోచన ఉంటుంది కదా. అదే మీ ఆలోచనకు వ్యతిరేకంగా ఎవరన్నా మీ పద్ధతుల గురించి వేరే రకంగా మాట్లాడితే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నా ఇష్టం, నేను ఈరోజు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, టీషర్ట్ వేసుకున్నా, నా ఇష్టం. నేను ఈరోజు పంచి కట్టుకోవాలి, జిబ్బా వేసుకోవాలి, ఇది నా ఇష్టం. ఈరోజు నేను నుదుట బొట్టు పెట్టుకున్నా, ఇది నా ఇష్టం కదా. వారి ఆలోచనలు వారికి నచ్చినట్లు వారు అంటారా లేదా? ఇది బాగా నోట్ చేసుకోండి అందరూ ఈ విషయం కదా. ఇక్కడ ఎవరికి వారు ఎలాగైనా ఉండొచ్చు కదా. నిజమా లేదా? ఒకసారి ఆలోచించండి. మరి అలాంటప్పుడు ఇతరులు గురించి మనము మాట్లాడే విధానము మార్పు ఉండాలి వద్దా? ఇప్పుడు ఒక వ్యక్తి పంచి కట్టుకున్నాడు, అతనికి అది ఇష్టం. మనం అతన్ని నువ్వు ఎందుకు పంచి కట్టుకున్నావు, జీన్స్ ప్యాంట్ వేసుకో అంటే కరెక్టా? అది సమంజసమా? ఒకసారి ఆలోచించండి. వారికి ఏమి కావాలో అది వారి ఇష్టం. వారి మనోభావాలను దెబ్బతీసేలాగా మాట్లాడము మనకు రైట్స్ ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా అసలు విషయము చెప్పాకే వస్తున్నాను కదా. అదే ఒక్క సాధువు తన సుఖాన్ని వదిలి, సంసారాన్ని వదిలి, తన సంపదను వదిలి నిస్వార్థంగా 10 మందికి ఉపయోగపడేలాగా ఏదో లోక కళ్యాణానికై అతను కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని
తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నటువంటి వారిని మన సమాజము ఎలా చూస్తుంది వాళ్ళని ఆలోచించండి. అలాంటి సాధు సత్పురుషులను కూడా మనము మారుస్తున్నాం, అంటే మార్చే ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, ఎందుకు కాషాయ వస్త్రాలు కట్టుకుంటావు, గడ్డం ఎందుకు పెడతావు, జుట్టు ఎందుకు పెడతావు, రుద్రాక్షలు ఎందుకు వేసుకుంటావు, అవి అవసరమా? ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అన్నిటినీ త్యజించి తన సుఖాన్ని వదిలేసి భార్య బిడ్డలను వదిలి ప్రపంచంలో ఏదో మంచిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, మంచి మార్గంలో నడిపించాలి అని లోక కళ్యాణానికి నిస్వార్థంగా సేవ చేసే మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా మనము మళ్ళీ ఈ భవబంధములోకి తెచ్చిపెడుతున్నాం. ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్టా? మీరు ఎలా ఉండాలో అది మీ ఇష్టం, కానీ మీలాగా ఇంకొకరు కూడా ఉండాలంటే అది కరెక్టా అనేది ఒక్కసారి ఆలోచించండి. వారికి ఎలా ఉండాలో వాళ్ళు ఉంటారు, మీకు ఎలా ఉండాలో మీరు ఉంటారు. బట్ మీరున్నట్లు వాళ్ళు ఉండాలనుకునేది కరెక్టా? అది బాగుంటుందా? అది పద్ధతా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇలాంటివి నా అనుభవంలో జరిగాయి కాబట్టి నేను వాస్తవాలనే చెప్తున్నా. ఏముందో అదే చెప్తున్నా. నేను నన్ను కూడా ఒకప్పుడు ఎలా ఉంటున్నో ఇప్పుడు ఎలా ఉండడానికి కారణం కూడా వేరే రకం. అర్థమైంది కదా? అందరూ కూడా అన్నీ వస్తారు, నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత నేర్పించిన వాళ్ళకు కూడా గుర్తింపు లేకుండా ఏదో అంతా వచ్చేసింది అనే ఒక భావనతో ఏది వస్తుంది? ఏది రాదు. ఎంత నేర్చుకుంటూనే ఉండాలి. ఇది ఒక సమాజం. ఈ సమాజంలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నేర్చుకునేటివి ఉంటాయి, కానీ అంతా వచ్చింది అన్నీ నాకు తెలుసు అనేవాడు ఎక్కడా కానీ ఈ భూమండలంలో లేడు. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే నా జీవితం అంతా వాళ్ళకి నేను చాకరీ చేస్తా. చాకరీ అంటే ఏం తెలుసా? మలమూత్రాలతో సహా ఇబ్బంది లేకుండా ఆనందంగా నేను సేవ చేస్తా వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. ఉన్నారా? అందరూ మేధావులే ఇక్కడ, ఎవడో తక్కువ లేడు. వారికి వారు ఎక్కువే, ఇక్కడ తక్కువ అనేదే లేదు. అర్థమైందా? అందరూ ఎక్కువే, ఎక్కువలో మహా ఎక్కువ. అలాంటి వాళ్ళే ఉన్నారు ఈ కలికాలంలో. కలికాలం అంటే ఏమి? కలిపురుషుని రాజు, మంత్రి, సైనికుడు, సేనాధిపతి మొత్తం అంతా ఆయనే. ఆయన పరిపాలనలో ఎవడు ఈడ తోపు లేడు. అర్థమైందా? ఎలాంటి వాళ్ళైనా కూడా భూమి లేకపోక తప్పదు, మళ్ళీ పుట్టక తప్పదు. మధ్యలోదంతా నాటకం. ఎన్ని చేసినా ఏమి చేసినా సిల్లి గవ్వ కాదు కదా, వస్త్రం మొలతాడు కూడా ఉండదు సుమా. అన్ని పీకి లాస్ట్కు పోవలసిందే మట్టిలోకి, సెదులు పట్టాల్సిందే, ఎమకలు వెళ్ళిపోవాల్సిందే, శరీరం పోవాల్సిందే. నువ్వు నేను అనేదే లేదు. అమ్మతోడు నిజం చెప్తున్నా. ఇవన్నీ కాదు
అని ఎవరన్నా నేను చెప్పేది రాంగ్ అనేవాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. అందరూ హాయిగా బాగుండాలి, మనము బాగుండాలి, 10 మందిలో మనము ఉండాలి. ఇప్పుడు ఇలా పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా ఉండండి, హాయిగా గడపండి, బ్రతుకు ఎంజాయ్ చేయండి. అదిసిపెట్టి ఏదో పెద్ద తోపులు మేమేదో తపస్సు చేసేసినాం, అంతా అయిపోయింది, ఇలా బట్టలు ఇప్పేసి చూపించుకొని ఉంటే పెద్ద తపస్సుకులు అయిపోతారా? ఎక్కడే ఇది? బట్టలున్నీ లేకపోని ఇది కాదు, లోపల ఒకటి ఉంది. ఆ లోపల ఉండేది కరెక్ట్గా పెట్టుకుంటే అది పవిత్రం. అక్కడ భగవంతుడు, అక్కడ నీ మనసు నిలపాలి, అక్కడ నువ్వెవరో తెలుసుకోవాలి. అది లేకుండా పైన వేషాలు, డాంబేకాలు, బొట్లు, జుట్లు, ఓహో, ఇది అవసరం. ఇప్పుడు సత్యము, న్యాయము, ధర్మము ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవానికి విలువ లేదు. అబద్ధాలు, బూటకాలు, మ్యాజిక్లు, ట్రిక్కులు ఇవే ఇప్పుడు కావాలి. ఈ జనరేషన్ ఇప్పుడు దానికే అలవాటు పడింది. మారండి. మీరు మారే వరకు సాధువులు మారరు, స్వాములు పుడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో వేమన యోగి చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, వీధి వీధికి గురువులు వస్తారు, ఉల్లిగొడ్డకు ఉపదేశం ఇస్తారని చెప్పారు. వస్తారు, మీరు అలా ఉంటే వస్తూనే ఉంటారు. మీరు మారండి, అందులో మారతారు. అందరికీ నా నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. మమ గురు యోగానంద భారతే పాదపద్మములకు నమస్కరిస్తూ హరి ఓం.